చూసారా డాడ్, నేను ఎంతో కష్టపడి కేసును ఒక కొలిక్కి తీసుకొస్తే మధ్యలో ఆ ఝాన్సీ వచ్చి గౌతమ్ని మ్యానిపులేట్ చేసి ఇప్పుడు క్రెడిట్ అంతా ఆ ఝాన్సీ కొట్టేసింది. నాకేమో అవమానాలు, తనకేమో సన్మానాలా? ఏంటి డాడీది? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? రే గౌతమ్, వెల్కమ్ రా. కంగ్రాట్స్ ఝాన్సీ. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ మేడం. ఎంతైనా నువ్వు అనుకున్నది సాధించావు కదా. అందరి ముందు నువ్వు ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలి అనుకున్నావు, కొట్టేశావు. ఝాన్సీ, ఏంట్రా గౌతమ్ది? నేను అసలు వాళ్ళతో మాట్లాడవద్దంటే నువ్వేమో తనకేదో దెబ్బ తగిలిందని హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళావంట. అంటే ఇద్దరూ కలిసే వెళ్ళి కలిసే వచ్చారన్నమాట. ఇప్పుడు నిన్నేమి అనలేను, కానీ ఇంకోసారి అలా చేయకు. ఝాన్సీ, నువ్వు నా మనవడిని కేసు నుంచి బయటకు తీసుకొచ్చినందుకు నీకెంత ఫీజు కావాలంటే అంత తీసుకో. మేమెంత డబ్బైనా వెనకాడకుండా ఇచ్చేస్తాం. అంతేగాని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మృణాలిని చెప్పినట్లుగా గౌతమ్ని మ్యానిపులేట్ చేసి నీ వైపు తిప్పుకోవాలని మాత్రం చూడకు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సక్సెస్ఫుల్ అయ్యారో కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఆల్రెడీ మీ అక్క వల్ల ఈ కుటుంబం ముక్కలైంది. అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. మావయ్య, మీరెందుకలా ఝాన్సీని బాధ పెడుతున్నారు? ఇప్పుడు తను ఏం చేసిందని అలా అంటున్నారు? కమలా, ఏంటి ఎందుకు ఊరికే మధ్యలోకి వస్తున్నావు? నేను తనకి జాగ్రత్తలు చెబుతున్నాను. రేపేదన్నా అయితే ఈ కుటుంబం పరువు మొత్తం పోతుంది. నీకు అర్థమవుతుందా? ఝాన్సీ, మొన్న ఏమన్నావు? ఈ కుటుంబం మీ బావ కుటుంబమా? మీ బావ కుటుంబం నీ కుటుంబం అవుతుందా? అసలు ఏ రోజైతే వాడు మీ అక్క కోసం ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోయాడో ఆ రోజే వాడిని వెలేశాను. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు, ఎలాంటి రక్త సంబంధం లేదు. వాడికే ఇంటితో ఏ సంబంధం లేదు. అలాంటిది ఈ కుటుంబం నీ కుటుంబం ఎలా అవుతుంది? అలాంటి ఉద్దేశాలు నీ మనసులో ఏమైనా ఉంటే ఇప్పుడే చెరిపేసేయి. నానా, నువ్వు ఇక్కడికి వచ్చింది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. అది కేవలం కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టే నీకు ఇంట్లో చోటు దక్కింది. అంతేకాని మా మనసుల్లో చోటు దక్కలేదు. ఏదేదో ఊహించుకొని సంబంధాలు, రక్త సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయకు.
మళ్ళీ చెబుతున్నాను, మీరు వేరు, మేము వేరు. జీవితంలో నేను గీసిన గీత చెరిగిపోదు. నీ హద్దుల్లో నువ్వు ఉంటే అందరికీ మంచిది. అర్థమైందా? అలాగే సార్, అర్థమైంది. మీ మనవణ్ణి ఈ కేసు నుంచి కాపాడినందుకు నాకు చాలా మంచి కానుక ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. ఏంటి, నేను నిజంగా అలా చేస్తున్నానా? హద్దు మీరి ప్రవర్తిస్తున్నానా? గౌతమ్ గారితో సరదాగా ఉండకూడదా? ఉంటే నా వల్ల మా అక్క బావలకు కూడా చెడ్డ పేరు వస్తుందా? ఏంటిది? ఝాన్సీ, నీ గురించి మా మావయ్య వాళ్ళకు అర్థం కావడం లేదు, అందుకే అలా మాట్లాడారు. నువ్వేం అవి మనసులోకి తీసుకోకు. ఈరోజు నువ్వు నా జీవితాన్ని, ఈ ఇంటి పరువుని, గౌతమ్ ఫ్యూచర్ని కాపాడావు. నీది చాలా గొప్ప మనసు ఝాన్సీ. నేను మీకు కీడు చేయాలని చూస్తే నువ్వు మాత్రం అవేవి మనసులో పెట్టుకోకుండా నా బతుకుని నిలబెట్టావు. ఈరోజు ఈ కుటుంబం ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం నువ్వే. చాలా థ్యాంక్స్ ఝాన్సీ. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. పిన్ని, కంగ్రాట్స్ పిన్ని, యు ఆర్ గ్రేట్ పిన్ని. అవును పిన్ని, బాబాయ్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు కదా. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. కమలమ్మ అందరికీ ఇంట్లో స్వీట్స్ పంచి పెడుతుంది. హా, ఇదిగో పిన్ని, నువ్వు కూడా తిను. వద్దమ్మా, మీరు తినండి. ఏమైంది పిన్ని, ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకు అలా ఉన్నావు? బాబాయ్ని ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వు హ్యాపీగా ఉండాలి కదా. చెప్పు పిన్ని, ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదు నాన్న. సరే, నేను మళ్ళీ వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా?